And dance is super. 6 years తర్వాత మా సోలో రిలీజ్ అన్న ఇది 3 years క్రితం ట్రిపుల్ ఆర్ తో వచ్చాం. చిప్పి పాడేసింది బాబు, ఇచ్చి పాడేసింది. మామూలుగా ఉండదు దేవరా. కాకపోతే నైట్ టైం ఓషన్ కదా, అందరికి కొత్తగా ఉండేసరికి వాళ్ళు ఏదో ఇంటెలెక్చువల్స్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ ఈ ఇయర్ లో ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావాలని సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ సెట్లోనే డైలాగ్స్ అండ్ సూపర్ హిట్ సాంగ్స్ అండ్ డాన్స్ ఈజ్ సూపర్. 6 years తర్వాత మా సోలో రిలీజ్ అన్న ఇది 3 years క్రితం ట్రిపుల్ ఆర్ తో వచ్చాం. ఫుల్ క్యారెక్టర్ కాకపోయినా సరే మీరు చూసారు ఆల్రెడీ. లుక్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి, స్టైలిష్ లుక్ ఉంది, మాస్ లుక్ కూడా ఉంది. ఇంకా నరికితే రెడ్ ఏంటనా తండ్రి కొడుకులా బ్రదర్స్ నేను నమ్మలేకపోతున్నా. థియేటర్ లోకి వెళ్ళక చూడాలి ఇంకా అది. కానీ ఏదైనా ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న, మీరు కూడా చూసినారుగా. ఇంకా సీట్లు లెగిసిపోతాయి గాల్లోకి. అందరూ అయితే రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు వరకు అయితే ఇంపాసిబుల్ అది, కానీ ఈ సినిమాతో రాజమౌళి బాహుబలి 2 రికార్డ్ లేపేయాలి అనేసి ఆశగా ఉంది నాకు. జస్ట్ హోప్. సో అది కూడా అంటే ఇప్పుడు రాజమౌళి తోటి వచ్చిన తర్వాత ప్రతిసారి ఫ్లాప్లు పడుతున్నాయి బ్రో ప్రతి హీరోకి. సో దాన్ని కూడా బ్రేక్ చేస్తున్నారు. దాన్ని సృష్టించింది మావాడే, బ్రేక్ చేసింది దేవత. 100% బ్రేక్ చేస్తాం. మ్యూజిక్ వేరే లెవెల్ అన్న, కానీ దాని మీద ట్రోల్స్ చేసినారు. కానీ లోపల బీజిఎమ్స్ పగిలిపోతాయి. సీటు చూడండి, ట్రోలర్స్ కి ఎప్పుడు కూడా ప్రతి సినిమాకి ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఆ షార్ట్ ఫైట్ ఎలా ఉందన్న? షార్ట్ ఛత్రపతిలో చూసాం, మళ్ళీ ఇదే చూడడం. అక్కడ మిగిలిపోయిన షార్ట్ ఇక్కడ వచ్చి పైకి ఎగిరింది. చూపించండి బ్రో, మీరు టాటా చూపించండి బ్రో. ఎన్టీఆర్ అన్నది చిప్పి పాడేసింది బాబు, ఇచ్చి పాడేసింది. మామూలుగా ఉండదు దేవరా. ఎన్టీఆర్ అంటే జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మామూలుగా లేదు. ఆయుధం పూజ అంటే మామూలు ఉండదు. ఇంకా ఇచ్చి పాడేస్తాడు ఎన్టీఆర్. ఏదైనా సరే యాక్టింగ్ లో కానీ, మొత్తం ఫైట్ లో కానీ, డాన్స్ లో కానీ ఇచ్చి పాడేస్తాడు. డైలాగ్స్ అంటే అన్న మొత్తం చిప్పి పాడేసింది. మామూలుగా లేదు. ఎన్టీఆర్ అన్న డైలాగ్స్ ఇంటేనే కూర్చున్నాం మాకు. బీజిఎం అంటే అందరూ రిమిక్ అది ఇది అంటారు బ్రో. ఏది లేదు బ్రో, రిమిక్ ఉంటది అంటే అట్లా కొట్టడం మానేస్తారా? కొడతారు బ్రో, రిమిక్ ఉంటది, మొత్తం ఉండదు. ఎందుకు ఉంటది అట్లా? చాలా రోజులు అవుతుంది అనమాట ఎన్టీఆర్ అన్న ఇలా మాస్ లుక్ లో చూసి. చాలా రోజులు అన్న, చాలా రోజులు. మొత్తం థియేటర్ దద్దాలు వెళ్ళిపోతాయి. బాగా ఉండవు ఇంకా. జై ఎన్టీఆర్. చాలా బాగుంది ట్రైలర్. ఈ రోజు రిలీజ్ ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఇంకా యునానిమస్ టాక్ వస్తుందని అనుకుంటున్నాను. ఎలా అనిపించారు బ్రో విజువల్స్, విఎఫ్ఎక్స్? విజువల్స్ చాలా బాగున్నాయి భయ్య. కాకపోతే నైట్ టైం ఓషన్ కదా, అందరికి కొత్తగా ఉండేసరికి వాళ్ళు ఏదో ఇంటెలెక్చువల్స్ కథలు రాసుకుంటున్నారు, వాళ్ళే ట్రోల్స్. కొంతమంది ఆచార్యతోటి పోల్ చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి వాళ్ళ వరల్డ్ వైడ్ రన్ ఇది ఫస్ట్ డే రన్ భయ్య. ఇంకా మీరే ఎందుకు ట్రోల్స్ వేస్ట్ కదా. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి భయ్య. కొంచెం ఎలివేషన్ వచ్చేలాగే ఉన్నాయి ప్రతి షాట్. సో మీరు పాత ట్రైలర్ లో చూసుకున్నా ఒక ట్రాన్సిషన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ తో లేపుతారు కదా. సాంగ్స్ చాలా బాగున్నాయి భయ్. 3 చార్ట్ బస్టర్స్, ఆల్బమ్ చార్ట్ బస్టర్స్. బీజిఎం చాలా బాగుంది భయ్. స్లో పాయిజన్ లాగా ఉంది, ఎక్కేస్తుంది అందరికి. లుక్ చాలా బాగున్నాయి భయ్. అంటే రగ్డ లుక్ ఎలా అయితే ఉండాలో సేమ్ అలాగే ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఫైట్ సీన్స్ సూపర్ ఉన్నాయి భయ్, చెప్పక్కర్లేదు. మాస్ మూవీ కదా. షార్క్ పైన అది రైడింగ్ మేబీ ఇంట్రొడక్షన్ అవ్వచ్చు. చాలా బాగుంది, హీరోయిక్ గా కనిపిస్తుంది. జాన్వీ కపూర్ నాకు తెలిసి చాలా కష్టపడి బాగా చేస్తున్నట్టుంది. కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుంది. హిందీ సూపర్ హిట్ భయ్యా, ఇంకా చెప్పక్కర్లేదు కదా.